5వ అధ్యాయము 18వ వచనం నుండి ప్రారంభం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటలు కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేయును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేకులను స్వస్థపరిచారు. అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత ఆయన సజీవులుగా లేపాడు. కీర్తనలు ఏముందంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో నేనెట్లు ప్రవర్తించితినో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసు. మన దేవునికి ఒక పేరు, ప్రార్థన ఆలకించువాడు. హిజ్కియా కన్నీళ్లను చూసిన దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, బాగు చేశాడు, ఆయుష్నిచ్చాడు. అంత మాత్రమే కాదు, హిజ్కియా ఉన్నంత వరకు యెరూషలేము పట్టణమునకు ఏ శత్రువు రాడు అని వాగ్దానం కూడా ఇచ్చాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బాగు చేయు దేవుడు. బాగు చేయడమే కాదు, సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. ఆ 2 చుక్కల కల స్టాప్ పెట్టు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి ముగిస్తుంది. మా ప్రియులు సుదర్శనం గారు అక్కను బట్టి, అలాగే కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులను కూడా తీర్చారు. అక్క విషయంలో, ఆపరేషన్ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఈ సాయంత్రం కూడా కరెంటు ఎక్కించడానికి దయచేయండి దేవా. మీ బలము దయచేయండి. అనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరుస్తుంది. అక్కయ్య తాను కుటుంబాన్ని, ఆయన భార్య కూడా బలహీనతలతో ఉంది, ఆమెను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. కుటుంబ సభ్యులను దీవించండి నైనా. ఆనందం ఆయన భార్య పిల్లలు బట్టి ముగిస్తుంది సదా. ఇదిగో పెద్దవాడు మరి పరీక్షలు రాయడానికి వెళ్ళాడు, మీ కృపను దయచేయండి. రెస్టారెంట్ చేసుకుని మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను ఈరోజు పెసరవై వెళ్తుండగా నా ప్రయాణమును మరొకసారి విధంగా కలిసి ప్రార్థించి తల్లితో సుదర్శనం గారికి అక్కను బట్టి స్తోత్రములు. అక్క తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.